మెంబర్షిప్ ఫీజు. 1,00,000 కనుక మెంబర్షిప్ ఫీజుగా మన కంపెనీలో పే చేస్తే వాళ్ళకి మనం లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఇస్తున్నాం. సో అందులో మొదటి బెనిఫిట్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు, సో వాళ్ళకి ఒక 2,000 రూపీస్ ఎవ్రీ మంత్ వాళ్ళ వ్యాలెట్లోకి లోడ్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఒక ఆన్లైన్ అకౌంట్ ఉంటుంది. అలా సంవత్సరానికి ఒక 24,000 లోడ్ అవుతుంది. ఈ అమౌంట్ని యూజ్ చేసుకునే వాళ్ళు మనం ఆర్గనైజ్ చేసే పార్టీస్కి రావచ్చు. అంటే పాకెట్ నుంచి స్పెండ్ చేయకుండా దే కెన్ యూజ్ దట్ వ్యాలెట్. దే కెన్ యూజ్ దట్ వ్యాలెట్ టు బై ది టికెట్స్. ఈ విధంగా వాళ్ళు మోస్ట్లీ మనం ఆర్గనైజ్ చేసే ప్రతి పార్టీకి కూడా ఫ్రీగా రావచ్చు ఈ వ్యాలెట్ తోటే. అండ్ ఇది చాలా ఫ్లెక్సిబిలిటీస్తో కూడుకున్న ఒక మెంబర్షిప్. ఏంటంటే సాధారణంగా మనం ఏదైనా మెంబర్షిప్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం క్లబ్ మహేంద్రలో తీసుకుంటాం, కంట్రీ క్లబ్లో తీసుకుంటాం. సో ఇవన్నీ కొంతకాలం వ్యాలిడిటీ ఉంటుంది, 1 year 5 years అయ్యేలాగా. ఆ తర్వాత ల్యాప్స్ అయిపోతాయి. మనం వాడుకోకపోయినా మనం వన్స్ తీసుకున్న తర్వాత వాడుకుంటాం ఆ కాల పరిమితి వరకు, లేదంటే ఎగ్జిట్ అయిపోతుంది. లేదా కొన్ని మనం బిజినెస్ పరమైన మెంబర్షిప్స్ కూడా ఉన్నాయి. రకరకాల నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ నెట్వర్క్స్ ఉన్నాయి. అక్కడ మనం మెంబర్షిప్ తీసుకున్న బిజినెస్ పరమైన మీటింగ్స్కి వెళ్ళి మనం ఒకరితో ఇంటరాక్ట్ అయ్యి సో మన బిజినెస్ గురించి చెప్పుకొని మనం లీడ్స్ని కూడా రెఫరెన్సెస్ పొందడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ పరమైన మెంబర్షిప్స్ మనకున్నాయి మార్కెట్లో, బిజినెస్ పరమైన ప్రయోజనాల కోసం కూడా మెంబర్షిప్ ఉన్నాయి. బట్ ఈ రెండింటిని కలగలిపిన మెంబర్షిప్ అంటే ఏం లేదు. సో మనది ఈ రెండింటిని కలగలిపిన ఒక యూనిక్ ఐడియా అనమాట. అంటే ఈ మీటింగ్ ఈ పార్టీకి వస్తే మీరు ఎంటర్టైన్మెంట్ పరమైన ఎంజాయ్మెంట్ని మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, అండ్ బిజినెస్ పరమైన ప్రయోజనాలను కూడా మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో ఒకసారి వచ్చి చూస్తే యూ విల్ ఎంజాయ్ దట్.